నమస్తే అండి చంద్రశేఖర్ గారు. నమస్తే కిషోర్ గారు. సో ఫస్ట్ క్వశ్చన్, చెప్పండి. అంత రాజకీయ అనుభవం లేకపోయినా ఈ రోజున విద్యారంగంలో అంత పేరు గడించిన వ్యక్తి, మన ఇండియాలోనే కాదు దేశ విదేశాల్లో పేరు గడించిన వ్యక్తి గుంటూరు అభ్యర్థిగా రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? గుంటూరు అనేది నా స్వస్థలం. స్వస్థలం కాబట్టి అది న్యాచురల్గా అక్కడే ఉంటుంది. ఎందుకు రాజకీయాల్లోకి వచ్చామనే దానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. బలమైన కారణాలు ఏంటి అంటే, మీరు ఈరోజు రాష్ట్రం పరిస్థితి చూస్తూ ఉంటే చాలా ఘోరంగా ఉంది. చాలా అంటే చాలా ఘోరం. ఒక ఇండస్ట్రీస్ లేవు, ఉద్యోగాలు లేవు, రోడ్లు ఘోరంగా ఉన్నాయి. తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. నార్మల్గా ఇన్ఫ్లేషన్ 5 to 6% ఉంటుంది. అంటే 5 సంవత్సరాల్లో 25% పెరగాల్సిన రేట్లు ఈరోజు 100%, 200% పెరిగిపోయినాయి. కల్తీ మద్యం, అదేవిధంగా మంచి వాళ్ళని అందరినీ రాజకీయాల నుంచి పూర్తిగా దూరం చేయాలి అనేటువంటి ఒక ఏమని చెప్పాలో కూడా అర్థం కావట్లేదు వర్డ్స్ డిస్క్రైబ్ చేయడానికి. అలాంటి ఆలోచన, చెడు ఆలోచనలతో ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో నాలాంటి వాళ్ళు, మేము చాలా చిన్న స్టేజ్ నుంచి అత్యున్నతమైన పొజిషన్స్కి వెళ్ళాం. కష్ట నష్టాలు అనేవి మాకు కొత్త కాదు. రీసోర్సెస్ ఉన్నాయి, దేన్నైనా ఫైట్ చేయగలం. నాలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇంకొక 10 మంది స్ఫూర్తి పొందుతారు. అందుకనే ముఖ్యంగా ఇందులోకి వస్తున్నాను. అదొకటేనా కారణం? అది ఒకటి. ఇంకా నా జన్మభూమి, నేను ఎంసెట్లో మెడిసిన్లో 27th ర్యాంక్ వస్తే ఫ్రీగా మెడిసిన్ చదువుకున్నాను. ఇక్కడ ఫ్రీగా మెడిసిన్ చదివించిన ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ ఉండి ఇక్కడ ప్రజలకు సేవ చేయాలి అనేది. కాకపోతే ఆ రోజుల్లో, ఇది 20 సంవత్సరాల క్రితం, 24 సంవత్సరాల క్రితం, ఎంబీబీఎస్ సీట్లు చాలా ఎక్కువ ఉండేవి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్స్ చాలా తక్కువ ఉండేవి. ఎవరన్నా ఉన్నత విద్య చదువుకోవాలంటే మీకు అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు అట్లా లేదు కదా పరిస్థితి. ఇప్పుడు లేదు. ప్రజలు ట్యాక్స్ కట్టి నా రాష్ట్రం, నా దేశం కోసం నేను తెచ్చుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ను వాడి ప్రజలకు ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన. ఓకే, ఇలా మల్టిపుల్ యాంగిల్స్లో నేను ఈరోజు ప్రజాసేవలోకి వస్తున్నాను. 2019లో ట్రై చేశారా? 2019 కాదు, 2014లో ట్రై చేయటం. అంటే ఆ రోజు ఏమైందంటే, 2013లో ఇలానే నేను ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచి, మీరు కుర్రవాడు, బాగా సక్సెస్ అయ్యారు, చదువుకున్నవారు, మీలాంటి యువత రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది, మీరు రండి అంటే ఆ రోజు వచ్చాం. ఆ రోజు అంటే 37 ఇయర్స్కే రాజకీయాల్లోకి వచ్చి ఏదో చేయాలని కాదు. అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే, మనం ఆ రోజున ఇంకా చదువుకునే దశలో, బిజినెస్ బిల్డ్ చేసుకునే పరిస్థితుల్లో, సమాజం మీద అవగాహన పెంచుకునేటువంటి రోజులు అవి. అంటే అప్పుడు రాష్ట్రం విడిపోయింది. ఆ సమయంలో కూడా సరే రమ్మంటున్నారు కాబట్టి, నాకు ఈ సమాజం పట్ల ఒక అవగాహన ఉంది కాబట్టి చేద్దాం అనుకున్నాను అప్పుడు. అయితే కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఆ రోజు చేయలేకపోయాం. సో 10 ఏళ్ళుగా ఆల్మోస్ట్ మీరు రాజకీయాలనే కానీ సేవారంగంలో కానీ ఆంధ్రప్రదేశ్ మీద, గుంటూరు నియోజకవర్గం మీద దృష్టి సారించారని అనుకోవచ్చా? తప్పనిసరిగా. ప్రతిరోజు ఇప్పుడు పొద్దున్న లెగిస్తే మేము చదివేది ఆంధ్ర పేపర్లే, చూసేవి మీ ఛానల్సే. సో సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంటుంది మాకు. నాకే కాదు, చాలామంది ఎన్ఆర్ఐలకి, అమెరికాలో ఉండే వాళ్ళకి ఈ రాష్ట్రం అన్నా, ఈ దేశం అన్నా పిచ్చి. అఫ్కోర్స్ ఉంటుంది, అందరికీ ఉంటుంది, నేను కాదన్నా. కానీ అంత డబ్బు సంపాదించుకుని ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ రాజకీయం రొంపులోకి ఎందుకండి? అనవసరం కదా. సో ఇక్కడే మెయిన్ ఏంటంటే, రాజకీయం అనేది, రొంపు అనేది అది కొందరి అభిప్రాయం. దాన్ని రొంపుగా తయారు చేశారు కావాలని. తెలుగుదేశం పార్టీ అనేది ఒక డెవలప్మెంట్ రిలేటెడ్ పార్టీ. అవును. అంటే ఇందులో పోటీ చేసే వ్యక్తులు కానీ, నాయకులు కానీ ఒక అభ్యుదయ భావాలతో ఉంటారు. వైసీపీలో లేరా? చాలా తక్కువ. అదేంటి? చాలా తక్కువ. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. చెప్తున్నాను, ఎందుకని చెప్తున్నానంటే, మీరు ఇప్పుడు తెలంగాణలో చూడండి, ఏ రోజన్నా ఇటువంటి నీచ సంస్కృతి ఉందా? అటాక్ చేయటం కానీ, ఒక ఆపోజిట్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని కానీ, బిజినెస్ పీపుల్ని కానీ అటాక్ చేసిన విధానం ఎక్కడా లేదే. ఎక్కడన్నా ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే జరిగిందా? కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఇలా జరిగింది. జయదేవ్ గారిని అలా పంపిస్తున్నారు. ఆయనే వెళ్ళిపోతున్నారు. ఆయన ఎందుకు వెళ్ళిపోతారు? 40 సంవత్సరాల నుంచి పెట్టినటువంటి ఒక అద్భుతమైన ఇండస్ట్రీని, 40 సంవత్సరాల్లో లేని పొల్యూషన్, అమర్రాజా బ్యాటరీస్ అనేదాన్ని, దాన్ని ఒక యూనిట్ నేను తీసుకొచ్చి తెలంగాణలో పెట్టుకుంటా అన్నారు ఆయన. లేదు, 40 సంవత్సరాలు ఆయన క్లియర్గా ప్రెస్ మీట్లో చెప్పారు. ఈడీ రైట్స్ చేయించి, ఐటీ రైట్స్ చేయించి, అవన్నీ వీళ్ళకెందుకు? వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది దానికి? ఈడీకి వైసీపీ ప్రభుత్వానికి ఎక్కడ లెక్క? వ్యవస్థలను మేనేజ్ చేయటం అంటారు వీటిని.
అది కేంద్రానికి సంబంధించింది. ఎక్కడైనా కానీ వ్యవస్థలను మేనేజ్ చేయటం అంటే అన్యాయంగా అవినీతిగా డబ్బు సంపాదించి, ఇప్పుడు దేశంలో కరప్షన్ అనేది ఎవ్రీబడి నోస్. కరప్షన్ వాడుకొని వ్యవస్థలను మేనేజ్ చేసి చేస్తున్నారు. పొల్యూషన్ ఎక్కడుంది? మీకు 40 సంవత్సరాల నుంచి లేదా? మీ పార్టీలోనే ఉన్నారు కదా వాళ్ళు, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా మీ తండ్రి గారితో ఉన్నప్పుడు. ఆ రోజు ఎక్కడా లేదే ఈ పొల్యూషన్. ఈ రోజు ఎందుకు వచ్చింది మీకు పొల్యూషన్? వాళ్ళకి క్యాండిడేట్స్ ఉండకూడదు. ఇలాంటి ఒక దృష్ట ఆలోచనతో సిస్టమేటిక్గా చేశారు కాబట్టి అవి రోత రాజకీయాలుగా ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడు లేదే ఈ రోత రాజకీయాలు. ఇది ఒక ట్రాన్సియంట్గా ఒక పీరియడ్లో వస్తున్నటువంటి అబ్నార్మాలిటీ. దాన్ని కరెక్ట్ చేయడానికి ఎవరో మాలాంటి వాళ్ళు ముందుకు రావాలి. ఎవరో కొంతమంది అయినా సాక్రిఫైస్ చేయాలి. ఐఎమ్ పార్ట్ ఆఫ్ దాట్. సో 2014లో టికెట్ రాలా, 2019 ట్రై చేశారా? నేను చేయలేదు అసలు సేవారంగంలో ఉందాము. అసలు ముందు అసలు జిల్లాకి సంబంధించిన భౌగోళిక పరిస్థితులు మనం చూద్దామని ఆలోచనలో ఉన్నారా అప్పటి వరకు? లేదు. ఇప్పుడు నేను డాక్టర్ని స్వతహాగా. అవును. బిగ్ బిజినెస్ మ్యాన్ని. 600-700 ఎంప్లాయీస్ ఉంటారు. కంటిన్యూస్గా బిజినెస్ని ఆపరేట్ చేయాలి. ప్రాక్టీస్ చేసేవాడిని. ఇవన్నీ చేసుకుంటూ కూడా సమాజంలో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. సో ఇందులో సమయం ఎక్కడ ఉంటుంది ఖాళీగా ఉండటానికి ఎవరికైనా? కరెక్టే, నేనేం కాదన్నా. విద్యా వైద్య రంగాలకి సంబంధించి వైసీపీ ప్రభుత్వం చేస్తుంది కాదని అంటారా? ఈ రోజున ఏం చేయట్లేదా వాళ్ళు? సో అదే అడుగుతున్నాను, ఏం చేశారు అని అడుగుతున్నాను. మీరు వైద్య రంగం తీసుకోండి. ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది, ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్స్కి బిల్స్ పే చేశారా? లేదు కదా. రెండోది, మీరు వైద్య రంగం అంటే ఏమి కొత్త హాస్పిటల్స్ కానీ ఏమి బిల్డ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో? ఏమి బిల్డ్ చేయలేదే. విద్యారంగం, మీరు విద్యారంగం అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు క్యాపిటల్లో ఎన్ని యూనివర్సిటీలు తీసుకొచ్చారు? ఈ రోజున మీరేం తీసుకొచ్చారు? వాటిని తీసుకురాలేదు కదా. మీరేదో నాడు నేడు అని ఆ స్కూల్స్ ఏయో కొంచెం రంగులు మార్చి ఏదో చేస్తున్నారు తప్పించి విద్యారంగంలో సమూలంగా మార్పులు తెచ్చామని అంటుంది. ఏ విధంగా, ఎక్కడ అని అడుగుతున్నాను. ఏ విధమైన మార్పులు మీరు తీసుకొచ్చారు? ఆ బైజూస్ అనే బ్యాంక్రప్ట్ కంపెనీకి ఏదో ఇచ్చారు కొంత కమిషన్ల కక్కుర్తిపడి. ఏంటి మీరు చేసింది? ఏంటి? ఒక టీచర్స్ని ట్రైన్ చేశారా ప్రాపర్గా? ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళకి? ఎక్కడికి వెళ్ళి వాళ్ళు వర్క్ చేయగలుగుతున్నారు? ఏరి ఆ ఆణిముత్యాలు మాకు ఎక్కడా కనిపించలేదే. బెండపూడికే పరిమితమైందంటారా ఆణిముత్యాలన్నీ కూడా? సో చెప్పేది వేరు, దానికి నిజంగా చెయ్యాలనుకోవటం ఒకటి, చేసే విధానం కూడా తెలియాలి. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ప్రభుత్వానికి ఆ చేసే విధానం కూడా తెలియదు అనేది నా అభిప్రాయం. ఆయన మీలాగే ఇండస్ట్రియలిస్ట్, ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఒక ముఖ్యమంత్రి అయ్యారు. చూడండి, ఈ విధంగా కంపేర్ చేయొద్దు మీరు. ఓకే, మేము 24 సంవత్సరాల క్రితం నుంచి ఒక చిన్న స్టేజ్ నుంచి కష్టపడి రూపాయి సేవ్ చేసి బిజినెస్ను బిల్డ్ చేసాం. రోజుకి 15-18 గంటలు పనిచేసాం. 20 సంవత్సరాలు అలా పనిచేసాం, శని ఆదివారాలతో కలిపి. ఆయన ఎక్కడండి? ఆయనకి ఏముంది? ఏం చదివారు? ఇండస్ట్రీ ఏంటి? వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు క్విడ్ ప్రోకోతో డబ్బులు తీసుకొచ్చి మీరు సాక్షి ఛానల్ పెట్టి సిమెంట్ కంపెనీలు పెట్టి ఎలా అంటే జనాలు అంత పిచ్చివాళ్ళ? అసలు ఆయనతో నన్ను కంపేర్ చేస్తారంటే వద్దా? ఓకే, ఇంక అంతకంటే అవమానం ఇంకోటి ఉండదు నాకు. సో గుంటూరు జిల్లా అనగానే దాదాపుగా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. మంగళగిరి, తాడికొండ, ఇవన్నీ కూడా అమరావతి రీజియన్ కిందకే వస్తాయి. ఆల్మోస్ట్ మీకు కూడా తెలుసు కదా, సిఆర్డిఏ పరిధిలో ఉంది. సో మీరు మీ నియోజకవర్గం కూడా సిఆర్డిఏ పరిధిలోకి వెళ్తుంది కాబట్టి వాటిలో ఒకటి. సో ఇప్పుడు అమరావతిలో రైతుల కోసం అని చెప్పి 33,000 ఎకరాలు సేకరించారు 2014లో. సో 2014 నుంచి 2019 వరకు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ నిర్మాణాలు చేస్తామని చెప్పినంది. సో రాజధాని, ఎందుకంటే మనకి ఎప్పుడైతే మనం విడిపోయిన తర్వాత ఆ రాష్ట్రంకి వెళ్ళిన తర్వాత రాజధాని కావాలి అని అన్నారు. శ్రీకృష్ణ కమిషన్ అక్కడ కాదు వేరే చోట కట్టండి అని అంది. కానీ కాదు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎక్కువ మంది వ్యక్తులంతా కూడా అక్కడే ఉన్నారు కాబట్టి మేము అక్కడే చేస్తాము, అక్కడే రాజధాని ఏర్పడాలి అని అన్నారు. అది రాజధాని ఏర్పాటు చేస్తామన్న టైంలోనే కొన్ని అవాంతరాలు ఎదురైనాయి. సో దానికి సంబంధించి డబ్బులు కావాలన్న ఆలోచన ఇవన్నీ జరుగుతుంది. కానీ అక్కడ చేయలేకపోయారు. రాజధాని పూర్తిగా నిర్మాణం కాలేకపోయింది. సో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రాజధాని కాదు 3 రాజధానులు అని అన్నారు. సో ఎప్పటికీ పరిస్థితి అమరావతిలో ఆ రకంగానే ఉంది. మీరు వస్తే ఏమన్నా మార్పు జరుగుతుందా? 100%. ఎలా? ఇందులో 2-3 ఉన్నాయి. ఒకటి 30,000 ఎకరాలు, ఆల్మోస్ట్ 33,000 ఎకరాలు ఫ్రీగా ఒక వ్యక్తిని నమ్మి ఇచ్చిన పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు. నంబర్ 1 అది. నంబర్ 2, ఒక రాజధాని కట్టాలంటే ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి లాగా ఒక 2 బిల్డింగులు కడదామని ఆయన అనుకోలేదు. ఒక రాజధాని అంటే ప్రపంచం అంతా దీని వైపు చూసే విధంగా చేయాలని ఆయన అనుకున్నారు.
దాన్ని చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలంటే అసలు మీకు ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ కానీ కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుందండి? ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే 1 year పడుతుందేమో. 1 yearలో ఎప్పుడు నాకు తెలిసి 1 yearలో అపార్ట్మెంట్ కట్టాను. నేను ఇప్పుడు ఇల్లు కడుతున్నాను, నాకు ఇప్పుడు 2 ఏళ్ళు పట్టింది ఒక ఇల్లు కడతానికి. ఒక మ్యాసివ్ క్యాపిటల్ ఏమీ లేని ప్లేస్లో రోడ్స్ వేసి కేబుల్స్ వేసి ఇవన్నీ వేసి చేయాలంటే అసలు మీకు 5 సంవత్సరాలు ఎలా జరుగుద్దండి? నిర్దిష్ట సమయంలో మేము చేసేస్తామని చెప్పారు. వినండి. 2 మూడోది మీరేమన్నారు? 3 క్యాపిటల్స్ 3 క్యాపిటల్స్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు చెప్పలేదే ఈ మాట? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఇదే క్యాపిటల్ అని చెప్పారు కదా. అక్కడ ప్రజలు అందరూ ఎందుకు ఓటేశారు ఆయనకి? మీరు ఇక్కడే ఉంటారు, ఈ క్యాపిటల్స్ బిల్డ్ చేస్తారనే కదా. మీరు ఆ రోజు చెప్పుంటే మీకు అసలు డిపాజిట్స్ ఎక్కడొచ్చాయి అక్కడ? సో మీరు అబద్ధం చెప్పారు ఆ రోజున. పచ్చటి పంట పొలాలని తీసుకుని రాజధాని నిర్మాణం చేస్తాం అనటం సబబేనా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నపూర్ణ. ప్రతి ఎకరం పచ్చటి పొలమే. అక్కడ ఎక్కడో చోట చేయాలి. వేరే దగ్గర తీసుకున్నా కూడా అది పొలం కాక ఏముంది? వేరే ప్రాంతం ఎక్కడుంది చెప్పండి మీరు. ఒకటి. రెండోది, దొనకొండ దగ్గరికి వెళ్తే కనుక బాగుంటుందని చెప్పి శ్రీకృష్ణ కమిషన్ కూడా ఆ రోజు చెప్పింది. ఇప్పుడు క్యాపిటల్ అంటే వాటర్ ఉండాలి కదా. ఇది అమరావతి అనేది సెంటర్ పాయింట్. ఓకే, మీకే నచ్చలేదు, మీరు ఆ రోజు మరి అబ్జెక్ట్ చేయొచ్చు కదా. మీరు అబ్జెక్ట్ చేయలేదు కదా, మీరు ఒప్పుకున్నారు కదా. మీరు అసెంబ్లీలో ఒప్పుకున్నారా? ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పారా ఇది అని? ఇందులో ఏముంది? పోనీ ఎక్కడ అసలు ఎవరు దీన్ని అభ్యంతరం చేసిన వ్యక్తులు ఎవరు లేరే? ఇది కేవలం రాజధాని అనేది కొన్ని వర్గాలకు, సామాజిక వర్గాల మధ్య వర్గాలకి మాత్రమే దాంట్లో ప్రాతినిధ్యం ఉందని చెప్పి వైసీపీ ప్రభుత్వం చేసింది. అది ఇందులో 2. ఒకటి, మీరు 5 సంవత్సరాలు అయింది కదా అధికారంలోకి వచ్చి, ఏమన్నా నిరూపించగలిగారా? ఒక్కటన్నా మీరు ఎతికారు కదా. భూతద్దంలో ప్రతి ఎకరం ఎవరెవరు కొన్నారని ఎతికారు కదా. ఎక్కడన్నా దొరికిందా? దొరకలేదు. ఒకటి. రెండోది, ఎక్కడున్నారు మీరు? టోటల్గా అక్కడ పాపులేషన్ తీసుకోండి. తాడికొండ తీసుకుంటే ఇట్స్ ఎ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. అసలు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఎందుకైంది అక్కడ? ఇట్లా తక్కువ బలహీన వర్గాల వారు ఎక్కువ మంది ఉన్నారా అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ చేశారు. అవును. మంగళగిరిలో మీరు ఈ రోజున ఎవరికి ఇచ్చారు ఎమ్మెల్యే సీటు? ఒక బీసీ అభ్యర్థికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇక్కడ బీసీలు ఎక్కువ మంది ఉన్నారనే కదా మీరు ఇచ్చింది. అంటే ఇప్పుడు వేరే క్యాస్ట్ వాళ్ళు ఇంకెక్కడా ఉండకూడదా? వాళ్ళు బతకూడదా? 300 లక్షల కోట్లు వెచ్చించితే గానీ రాజధాని నిర్మాణం కాదు. ఎందుకండి? గవర్నమెంట్ ఎందుకు పే చేస్తుంది? ఇప్పుడు అక్కడ యూనివర్సిటీలు వచ్చినాయి, గవర్నమెంట్ పే చేసిందా? వాళ్ళే కట్టుకున్నారు కదా. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ గివ్ ద ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆల్రెడీ నిర్మితమైన చాలా. మరి అవన్నీ గవర్నమెంట్ కట్టలేదే. ఇది కేవలం దుష్ప్రచారం. చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్లో వచ్చినటువంటి కీర్తి మళ్ళీ అమరావతిలో రాకూడదు. ఓకే. ఇందులో తప్పించి ఏమన్నా ఉందా? ఆయన కూడా నిర్దిష్ట సమయంలో కట్టేస్తానని ఎక్కడ చెప్పలేకపోయారు ఆయన. ఎవరు? చంద్రబాబు గారు కూడా. ఎందుకు అసలు మీరు ఎలా ఏమండి? ఆ మనిషి గురించి ఎవరన్నా పని చెయ్యలేరు అని ఎవరన్నా అన్నారంటే అంతకంటే అన్యాయం ఇంకోటి ఉండదండి. ఆయనకి అసలు ప్రపంచంలో ఏమీ తెలియదండి అదర్ దాన్ ఈ పని చేయటం తప్పించి. ఆయన ఏ రోజు ఆయన సుఖం గురించి చూసుకోరు. పొద్దున్న లేగిస్తే సాయంత్రం వరకు ఇదే పని, ధ్యాస. ప్రజలకు ఏ విధంగా ఏదో ఒకటి చెయ్యాలి అనేది. అసలు ఆయన్ని మీరు పని చేయలేదనే హక్కు నాకు తెలిసి ఈ దేశంలో ఎవరికి లేదు. నాకు అమెరికాలో విస్తృత పరిచయాలు. మేము ఏదైనా ఎవరినైనా కలవగలం, ఇండస్ట్రీస్ తీసుకురాగలం. ఈ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ, ఇండస్ట్రీస్కి కానీ, స్కూల్స్కి కానీ, యూనివర్సిటీ టైప్స్ కానీ, హాస్పిటల్ టైప్స్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇవన్నీ మిక్స్ చేసి చేయగలిగే కెపాసిటీ నాలాంటి వాళ్ళకు ఉంటుంది. ఆ ఎక్స్పోజర్ ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది. బికాస్ వీ హ్యావ్ డన్ ఇట్ బిఫోర్. నాకంటే క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తి మీకు గుంటూరు జిల్లాలో దొరకకపోవచ్చు ఈ విధంగా. ఇంతకంటే ఇంకా ఏం చేద్దామన్న ఆలోచన గుంటూరుకి. మనకి మనసు ఉండాలే కానీ చేయాలని, చేయటానికి మన జీవితం సరిపోదు. అంత ఉన్నాయి చేయాల్సినవి. ఇప్పుడు గ్రామాల్లో ప్రతి గ్రామం నుంచి ఎంతో మంది ఎక్కడో వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళారు. వాళ్ళందరికీ గ్రామాల్లో ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఒక ట్రాన్స్పరెంట్ మెకానిజంలో డెవలప్మెంట్ చేస్తే బోల్డ్ని క్రియేట్ చేయొచ్చు మనం. సెంట్రల్ గవర్నమెంట్స్ ఉంటాయి, ఎన్నో ఉన్నాయి అందులో మీకు ఫండ్స్. యూ హ్యావ్ టు గో అండ్ మీట్ దెమ్. అసలు ఏమేమి తీసుకురాగలం అనేది దానికి ఒక ప్రాపర్ మెకానిజం, ఒక 3-4 కూర్చొని కంటిన్యూస్గా ఫాలో అప్స్ వర్కప్ చేయాలి. ఇప్పటిదాకా జరగలేదంటారా? అంటే ఎంతమంది ఆ కన్విక్షన్తో చేశారో నాకు తెలియదు. బట్ వెన్ ఐ టేక్ అప్, నేనేదైనా ఒక పని పట్టుకుంటే నేను చాలా డెప్త్కి వెళ్తాను అందులో. అలా చేయబట్టే ఈరోజు ఇంత సక్సెస్ వచ్చింది నాకు. చాలా కన్విక్షన్తో చేస్తాను. మంచి టీంని బిల్డ్ చేస్తాం చాలా క్విక్గా. టీం కూడా ఏంటంటే వాళ్ళకి ప్రజాసేవ చేయాలనేటువంటి తపన ఉన్న వాళ్ళనే తీసుకుంటాం. ఆ టీంని బిల్డ్ చేసి టీంతో వర్క్ చేస్తాం. సమస్యలన్నీ ట్యాగ్ చేస్తాం టెక్నాలజీ వాడి. ఫోన్ నుంచి ఎవరైనా సరే మా ఎంపీ గారిని గురించి ఏం ఆశిస్తున్నారో వాళ్ళు
అవన్నీ వాళ్ళు చేసుకునే విధంగా అక్కడ టైప్ చేసి నాకు పంపించే విధంగా మెకానిజం బిల్డ్ చేస్తాం. వాటన్నిటిని ప్రయారిటైజ్ చేసుకుంటాం. ఇందులో ముఖ్యమైన సమస్యలు ఏంటో దాన్ని ఎలా లిమిటెడ్ టైంలో దాన్ని సాల్వ్ చేసే విధంగా వర్క్ చేస్తాం. లోకల్ ఇష్యూస్ ఎమ్మెల్యే వీళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటాం. ఇలా కొన్ని వందల సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఏంటంటే రైట్ లీడర్ వచ్చినప్పుడు నిస్పృహలతో ఉన్నటువంటి చాలా మంది ఉంటారు. వాళ్ళకి చేయాలని ఉంటుంది. కానీ నేనే చెప్తున్నాను, మా ఫ్రెండ్సే ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు, ఒక చిల్డ్రన్ హాస్పిటల్ మాకు కట్టాలని ఉంది. ఎందుకు అన్నారు అంటే వాళ్ళ పిల్లలు కొంత జబ్బుతో బాధపడుతున్నారు. ఎయిమ్స్ ఉంది కదా అక్కడ, ఎక్కడ ఎయిమ్స్ ఉంది, బట్ సబ్ స్పెషాలిటీ చిల్డ్రన్ స్పెషాలిటీ ఇలాంటివి కొన్ని లేవు. అలాంటివి చేయాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళకి ఒక నమ్మకమైన నాయకుడు అక్కడ ఉండాలి. ఇప్పుడు చేయంగానే మళ్ళీ వీళ్ళు ఎవరన్నా వేరే వాళ్ళు వచ్చి అడ్డంకులు సృష్టించకుండా ఉండాలి. గల్లా జయదేవ్ గారు చేయొచ్చు కదా అప్పుడు. గల్లా జయదేవ్ గారు ఆయన శక్తి మేరకు ఆయన చేశారు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్లమెంటేరియన్. మీరు మొన్న 25 సీట్లుంటే 3 గెలిచారు పార్లమెంట్లో. గల్లా జయదేవ్ గారు 1,00,000 క్రాస్ ఓటింగ్తో గెలిచారు. ఆయన ఎందుకు గెలిచారు అంటే ప్రజలు మరి నమ్మబట్టే కదా. ఆయన అన్ని చేశారు, మమ్మల్ని రిప్రజెంట్ చేశారనే కదా. ఆయన చాలా పనులు చేశారు ఆయన లెవెల్లో. మాది ఒక డిఫరెంట్ లెవెల్. మాకు సాధ్యమైనది మేము చేయగలిగి మేము కూడా చేస్తాం. ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ స్టెప్ బై స్టెప్. సో అంటే మీ రాజకీయం గుంటూరు కేంద్రీకృతం అవుతుందా, గుంటూరు సరౌండింగ్స్ వరకు ఆగుతుందా, ఇంకా పైకి వెళ్తుందా? డెఫినెట్ గా గుంటూరు, 100% గుంటూరు జిల్లా. డెఫినెట్ గా ఇది ఒక మోడల్ క్రియేట్ చేస్తాం. ఈ మోడల్ ఎవరు కావాలన్నా వాడుకోవచ్చు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ అని ఒక న్యూ మోడల్లో బిల్డ్ చేస్తాం. మీకు చంద్రబాబు నాయుడు గారి సంగతి చూస్తే ఎక్కడ బెస్ట్ ఉంటే అక్కడంతా ఆయన తీసుకుంటారు ఫాస్ట్ గా. ఈ మోడల్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఇఫ్ అదర్ పీపుల్ వాంట్ టు యూజ్ ఇట్, దే కెన్ యూజ్ ఇట్. రాజకీయాల్లో ఇమడగలరని అనుకుంటున్నాను. 100%. ఎలా ఏముంది రాజకీయాల్లో? అల్టిమేట్ గా మీకు అదే చెప్తున్నాను. జనాలు చాలా తెలివైన వారు. వాళ్ళకి తెలుసు ఈ మనిషి ఎలాంటి వ్యక్తి. 1 నెలలో కాకపోతే 6 నెలల్లో తెలుసుకుంటారు. ఒక్కసారి వాళ్ళు తెలుసుకున్నాక వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు. రాజకీయం అంటే ఏంటి? దాన్ని ఏదో ఒక నెగిటివ్ కానటేషన్లో బిల్డ్ చేశారు. ఇది ప్రజాసేవ అంటే మీకు వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళకి కావలసిన సహాయం చేయటం అనేది రాజకీయం. ప్రజాసేవని రాజకీయం అంటే వెన్నుపోట్లు, లేకపోతే వాడి మీద వీడు గ్రూపులు క్రియేట్ చేయటాలు, అధికారంలో ఎలా ఉండటం, ఇలాంటి వాటికి ఒక నెగిటివ్ కానటేషన్ తీసుకొచ్చి మంచి వాళ్ళని రాకుండా చేస్తున్నారు. స్థానికత అనేది ఎక్కువగా ఏ రాజకీయంలో అయినా, ఎక్కడున్నా, ఎవరి మీద అయినా ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో మీ బిజినెస్ అంతా కూడా స్టేట్స్లో జరుగుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు ఉండేది ఇక్కడైనా కూడా వ్యవహారం అంతా కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది. మీరు గుంటూరులో ఉంటాను, నేను గుంటూరుకు చేస్తాను అని మీరు ఏ రకంగా చెప్పగలరు? ఎందుకంటే ఇప్పుడు మా ఊరే గుంటూరు కదా. ఇప్పుడు మాది ఉన్నది బురిపాలెం. మా మదర్ ఉంటారు అక్కడ, ఇల్లుంది, మాకు స్కూల్ ఉంది పెద్దది, మాకు థియేటర్ ఉంది, గ్యాస్ స్టేషన్లు ఉన్నాయి. మా దగ్గర పనిచేసే ఒక 100-200 మంది ఉన్నారు అక్కడ. మమ్మల్ని మేము మంత్లీ శాలరీస్ పే చేసేవాళ్ళు. మా వ్యవస్థ అంతా అక్కడే ఉంది. నేను వచ్చినప్పుడల్లా అక్కడికి వెళ్తా ఉంటాను. నేను ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే రాయపాటి సాంబశివరావు లాంటి వాళ్ళు, ఆయన సీనియర్ రాజకీయవేత్త, ఆయన ఆ ప్లేస్లో ఉండి అక్కడ ఉన్న వ్యక్తులకు సంబంధించి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ బాగోగులు తెలుసుకుంటూ రాజకీయం నడిపిన వ్యక్తి ఆయన. సో గల్లా జయదేవ్ గారు కూడా ఆల్మోస్ట్ అక్కడ అటు ఇటుగా నడుస్తూ, అటు తిరుపతికి కానీ ఇటు పక్కన ఉంటూ ఆయన రాజకీయం నడిపిన వ్యక్తి. సో ఈరోజు మీరు వేరే ప్లేస్ నుంచి వచ్చి అక్కడ ఎంపీగా పోటీ చేస్తాను, ఎంపీగా పోటీ చేయబోతున్నాను అని చెప్తున్నారు. ఎలా వాళ్ళని సమర్థింపజేస్తారు? అదే ప్రజల్ని. అదే నాకు ఏదైతే ఈ అక్రాస్ వేరే కంట్రీల్లో ఉన్నాయో అది అడ్వాంటేజ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఈ స్టేట్కి మీకు ఇండస్ట్రీస్ కావాలన్నా, ఏమైనా తీసుకురావాలన్నా ఆ ఎక్స్పోజర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఈ రోజున ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి వేరే దేశంకి వెళ్ళి, ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో. కానీ చంద్రశేఖర్ గారు, నేను అడిగేది ఏంటంటే స్థానికత అంశం అనేది ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాం. ఇక్కడే ఉంటాం కదా మేము ఎక్కడ పోతాం? నేను అక్కడే ఉంటా కదా. నేను వెళ్ళిపోతున్నానని చెప్పలేదు ఎక్కడికి. కంపెనీ అంటే కంపెనీలో మాకు ఒక సిస్టమ్ ఉంది, ప్రాసెసెస్ ఉంటాయి, ఎవరికి వాళ్ళు వర్క్ చేస్తారు. మా బ్రదర్ ఉన్నారు, మాకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్లు ఉన్నారు, సీఈఓలు అంటే డే టు డే అన్నీ చేయరు కదా అక్కడ కూర్చొని. ఒక విజన్ స్ట్రాటజీ బిల్డ్ చేస్తారు, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మాకు హైదరాబాద్లో కంపెనీ ఉంది, 300 మంది ఎంప్లాయీస్ ఇక్కడ ఉంటారు, ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. ఐ కెన్ మానిటర్ అబౌట్ మై ఎంటైర్ కంపెనీ త్రూ మై ఫోన్. కానీ ఒక స్కాలర్ గా చూసారండి ఇప్పటి వరకు మిమ్మల్ని. యు ఆర్ ఏ డాక్టరేట్. సో మీకు ఇంత బిజినెస్ ఉన్నప్పుడు ఒక స్కాలర్ గా ఉన్న ఒక ఉన్నతమైన వ్యక్తిని రాజకీయ నాయకుడిగా చూడాలనంటే డిఫరెంట్ కోణాల్లో చూడాలి. ప్రజలు కూడా డిఫరెంట్ కోణాల్లో ఆలోచించాలి. సో ఆ డిఫరెంట్ కోణం ఏంటంటారు ఇక్కడ? అదే మీరు ఏ కోణమో నాకు తెలియదు, కానీ నా కోణం వల్ల ప్రజలతో మమైకమైన కోణము, ప్రజలతో గడిపిన ఇవి. సో వాళ్ళ బాగోగుల కోసం, మీరు గుంటూరు జిల్లా బాగోగుల కోసం మీరు చేసిన కృషి, ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తుంది.
ఇప్పుడు ఇందులో ఏంటంటే మేము ఒక వాతావరణంలో ఇక్కడ పెరిగాం, అక్కడికి వెళ్ళాం, అక్కడ కొన్ని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే అరే మనం పెరిగిన ప్లేస్లో కూడా ఇవన్నీ ఉంటే మేము ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు కదా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళారంటే ఎన్ఆర్ఐలు కానీ ఇంకోళ్ళు కానీ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అక్కడ పంపిస్తున్నారంటే ఎవరు సౌకర్యాలు లేకే కదా ఇక్కడ ఎవరు పంపించాలని పిల్లలకు దూరంగా ఉండాలని ఎవరు అనుకోరు కదా. ఉద్యోగాలు లేకో పై చదువుల కోసమో ఇంకో దానికి రీజన్కో పంపిస్తారు. ఇప్పుడు మేమందరం ఏంటి అవన్నీ మా ఆశ ఏంటంటే అవన్నీ మేము ఇక్కడికి వచ్చి ఎంతో కొంత 100% చేస్తామని కాదు, మెజారిటీ మా వంతుగా మేము కృషి చేసి వేరే వాళ్ళైనా సరే ఈ బాధపడకుండా ఇక్కడే అవకాశాలు కల్పించాలనేది మా ఉద్దేశం. దానికి మీరు రాజకీయం అనుకుంటారో ఇంకో పదం వాడతారో తెలియదు కానీ సేవ అని అంటాను నేను. అదే ఈ ప్రాసెస్ ని చెయ్యటానికి మాత్రమే ప్రతి అడుగు ప్రతి స్టెప్ ఉంటుంది. ఇందులో వేరే అసలు రాజకీయాలు అనేది పదవులతోటి పెద్దగా సంబంధం ఉండదు. ఇదేంటంటే ఒక పార్లమెంటేరియన్ మెంబర్గా అయినప్పుడు ఏంటంటే మీరు చెప్పేది 10 మంది వింటారు, మీకు క్రెడిబిలిటీ వస్తుంది. నేను ఒక నాన్ ప్రాఫిట్ లాగానో ఒక ఇండివిజువల్ గానో అంత కెపాసిటీలో చేసిన ఆ క్రెడిబిలిటీ రాదు. సిస్టమ్ ఎలో చేయదు నన్ను. నేను ఒక స్కూల్ పెట్టాలి, ఒక పార్లమెంటరీగా నేను ఒక సపోజ్ 10 మందిని కలిపి ఇంటర్నేషనల్ కమిటీ తెచ్చి ఒక 20 కోట్లు పెట్టి స్కూల్ పెట్టాలి, డబ్బులు ఉన్నాయి, కానీ ఫాస్ట్గా పర్మిషన్స్ తీసుకొచ్చి ఇవన్నీ చేయాలంటే యాజ్ ఎ మీకు ఒక పవర్ ఉంటే చాలా ఫాస్ట్గా అకాంప్లిష్ చేయగలుగుతారు. మీరు ఇండివిజువల్గా చేయండి, అది ఎంత కష్టమో మీకు అర్థమవుతుంది. అందుకు చేస్తున్నాను తప్పించి దీంట్లో వేరే నెగిటివ్ కానోటేషన్ అనేది ఏమీ లేదు రాజకీయం అనే దానికి. కాకపోతే మీరు సస్టైన్ అవుతున్నారా, ఎంతవరకు జనాన్ని ఒప్పిస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్. ఎందుకు ఒప్పుకోరు? వాళ్ళకి సేవ చేసేవాళ్ళు కావాలి. ఎవరు చేయనంతగా నేను చేశాను అనుకోండి, ఎందుకు ఒప్పుకోరు? 100% ఒప్పుకోరు. మీ ఐడియాలజీ తెలియాలి, వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఏ రకంగా చేస్తారు చెప్తున్నాను కదా, దీంట్లో మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి. 1 by 1 ఇవి చేసేదాన్ని బట్టి ఫస్ట్ 6 months ఎవరో నమ్మరు మనల్ని. అవును, బెనిఫిట్ తోటే చేస్తారు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 1 to 2 years వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది ఏమిటి అనేది. జిల్లా ప్రజలతో అనుబంధం ఉండాలి. 100% అన్ని ఫామ్ అవుతాయి. ఇప్పుడు అనుబంధం ఆల్రెడీ ఉన్నాయి మాకు. నేను తెలియని తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండరు మీకు. ఇప్పుడు మా నాన్నగారు 1983 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అవును, ఆయన గురించి తెలుస్తుంది కానీ ఆయన కొడుకు గురించి ఆయనతో అడుగులు అడుగేస్తే తెలుసుండేది అందరికి. ఉన్నాను కదా 25 మాది హోటల్ బిజినెస్ అండి. హోటల్కి అందరు వచ్చేవాళ్ళు, భోజనం చేసేవారు, మేమంతా హోటల్లో వర్క్ చేసేవాళ్ళం. సో ప్రతి కార్యకర్త మాకు పరిచయం ఉంది. నేనంటూ తెలియని వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చాలా తక్కువ మంది. పార్టీలో కాదు నేను అడిగేది, ప్రజల్లోనే అడిగేది. ప్రజలు అంటే అందరికీ ఇప్పుడు అందరూ తెలియకపోవచ్చు, కొద్దిగా సమయంలో ఆటోమేటిక్గా తెలుసుకుంటారు. సోషల్ మీడియా వీటన్నిటితో ఎక్కువ టైం పట్టదు ఇవన్నీ మన వాళ్ళు నా గురించి తెలుసుకోవాలంటే. కానీ నేను ఒక్కటి అడుగుతాను సార్, ఇప్పటి వరకు 10 ఏళ్ళు అయింది కొత్త రాష్ట్రం ఏర్పడి. సో 5 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో వాళ్ళు ఈ రెండు పార్టీలు ఏ రకంగా చేసినాయి, తెలుగుదేశం పార్టీ ఏ రకంగా చేసింది, వైఎస్ఆర్సీపీ ఏ రకంగా చేసింది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఇప్పుడు మనం మళ్ళీ రేపు ఎన్నికల్లో మనం చెప్పాల్సింది ఏంటంటే ప్రధానంగా వాళ్ళు చేయలేదు కాబట్టి నేను చేయగలను, వాళ్ళు చేయలేనిది నేను చేసి చూపించగలను అని చూపించాలి. సో గుంటూరు పార్లమెంట్కి సంబంధించి ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధి ఏంటి, మీరు చేసే అభివృద్ధి ఏంటంటే ఏం చెప్తారు? అసలు క్యాపిటల్ అండి, క్యాపిటల్ అనే దాన్ని కంప్లీట్ గా శ్మశానం లాగా మార్చారు కదా. అంతకంటే ఇంకేం కావాలి? అసలు ఒక క్యాపిటల్ బిల్డ్ చేస్తే ఈ రోజున క్యాపిటల్ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు చాలా మంది పేదవారు ఉంటారు. వాళ్ళు ఏంటి రోజు డైలీ వర్క్ చేస్తారు. ఒక బిల్డింగ్ కట్టారనుకోండి, ఎంతమంది దాదాపు 120 నుంచి 130 రకాల వాళ్ళకి ఉపాధి కలుగుతుంది. నిర్మాణ రంగం నిర్మాణ రంగానికి అంటే నిర్మాణ రంగం అంటే ఏంటి, ఎంతమంది ఉంటారు అందులో? ఆర్కిటెక్ట్ దగ్గర నుంచి, ఇంజనీర్ దగ్గర నుంచి, సిమెంట్ బ్రిక్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, స్లాబ్, స్టీల్ కటింగ్, పెయింట్ వేసేవాళ్ళు, ఎలక్ట్రిసిటీ, కొన్ని 100 మంది దాని మీద బతుకుతారు. సో మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా రాజధాని మీద ఉంటుందా? ఏదైతే డెవలప్మెంట్ ఆస్పెక్ట్, ఒక రాజధాని కానీ, స్కూల్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్, యూనివర్సిటీలు తీసుకురావటం కానీ, ఏదైనా ఒక పాజిటివ్ యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ. మీరున్న నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు కూడా రాజధాని చుట్టూతానే ఉన్నాయి. సో రాజధాని చుట్టూతా ఉన్నప్పుడు సో ముందు రాజధాని డెవలప్ చేస్తేనే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అవుతాయి. సో మీ కాన్సన్ట్రేషన్ అంతా రాజధాని మీద, దాని మీద అంతే ఉంటుంది కదా. అటెండప్పుడు మెజారిటీ అలానే ఉంటుంది. పార్లమెంట్ సెగ్మెంటే రాజధాని కాబట్టి. కాకపోతే అది ఒక్కటే కాదు, అన్ని తీసుకుంటాం ప్రయారిటీగా. సైమల్టేనియస్ గా ఒక రాజధాని చేయాలనే ఉంటుంది, దాంతో పాటు సైమల్టేనియస్ గా చేస్తాం. సో ఇప్పటికీ ఆల్మోస్ట్ చాలా వరకు అభివృద్ధి సాధించింది అనుకుంటా కదా ఆ ఏరియా. మరి అభివృద్ధి సాధిస్తే అందరూ అమెరికా ఎందుకు వెళ్తున్నారు? మీరు చూస్తే అక్కడ గుంటూరు, విజయవాడ నుంచి ఎక్కువ మంది వెళ్తారు. ఎందుకు వెళ్తున్నారు? మీరు చూడండి, పోయి మాట్లాడండి, ఎక్కడ అభివృద్ధి చెందిందంటే. అసలు చాలా మంది అప్పులతో ఉన్నారండి ఈ రోజున. ఇప్పుడు కార్మికులు అంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పనులుండి ఇవన్నీ ఉండి కొంత గొప్ప సేవింగ్స్, నిర్మాణ రంగం కుదేలైంది కాబట్టి. సో మీరు అన్నట్టుగా ఆ ఏరియాలో ఉన్న
కార్మికులంతా కూడా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ నిర్మాణ రంగం ఒకటి డెవలప్ అయితే సరిపోతుంది అక్కడ. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అది ఇనిషియల్ స్టార్టింగ్. ఓకే, దానికి తోడు మీకు బోల్డన్ వస్తాయి కదా యాన్సిలరీ యూనిట్స్ అనేవి. ఒక నిర్మాణ రంగం అని కాదు, ఇప్పుడు నిర్మాణ రంగం ఉందనుకోండి, బయట నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, హోటల్స్ బాగుంటాయి, ఎయిర్పోర్ట్స్ లో యాక్టివిటీ ఉంటుంది, ఇలా ఎన్నో, ఇప్పుడు దానికి రెంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు, వచ్చి బయట ప్లేసుల నుంచి వచ్చి ఎన్నో యాక్టివిటీస్ ఉంటాయి మీకు. ఒక నిర్మాణ రంగం అంటే, క్యాపిటల్ అంటే 3.5 లక్షల కోట్లు సార్. మీరు కాదన్నా అవునన్నా ఆ నిర్మాణం జరగాలంటే కొంత అయితే జరిగింది ఇప్పటి వరకు. మరి ఆ 3.5 లక్షల కోట్లు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో అంత వెచ్చించి ఆ నిర్మాణం జరగకపోతే రాజధానిగా మనం దాన్ని పిలవకూడదా? అసలు అంత వెచ్చించాలని మీరు ఏ లెక్క వేసి చెబుతున్నారు? ఇప్పుడు హైదరాబాద్ మొత్తం ఖర్చు అంటే అవుతుంది, ఇది కూడా 1 లక్షల కోట్లు. ఒక గవర్నమెంట్ పే చేయదు కదా, ఇది ఇండివిజువల్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ పే చేసుకుంటాయి. రాజధాని అంటే భవనాలు ఉంటేనే రాజధాని? అలా కాదు కదా, అసలు మీరు అది భవనాలు ఉంటే అని కాదు. ఇప్పుడు సచివాలయం ఉంది, ఆ తర్వాత దానికి సంబంధించి హైకోర్టు ఉంది, తర్వాత మీకు మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ అయింది అక్కడ. మళ్ళీ ప్రత్యేకంగా ఏం చేయాలని అంటారు? మీరే అన్నారు కదా ఇందాక, టెంపరీ క్యాపిటల్ ఏం కట్టలేదని. టెంపరీ క్యాపిటల్ శాశ్వత భవనాలు అనేవి చాలా తక్కువ ఉన్నాయని అంటున్నారు. మీరేమన్నారు? ఏం డెవలప్ అవ్వలేదన్నారు. ఇప్పుడు మీరే చెప్తున్నారు కొంత కట్టారు. కొంత శాశ్వత భవనాలు కాదు అవన్నీ కూడా. అదే మీకు అదే క్యాపిటల్ మీద మనకు ఒక విజన్ అంటూ ఉంటే అసలు ఏమి కట్టబోతున్నాం అనేది మనకు తెలుస్తుంది. మనకు ఆ విజనే లేదనుకోండి, ఏమనిపిస్తుంది అంటే ఉన్నది ఇది ఉంది కదా, బానే ఉంది కదా అనిపిస్తుంది. అదే దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ అండ్ నార్మల్ పీపుల్. నార్మల్ పీపుల్ ఎందుకులేండి, వైసీపీ అనండి పర్వాలేదు, ఎవరైనా కానీ తెలియాలి అసలు ఏమి జరగబోతోంది. ఒక మహానగరం నిర్మించాలంటే దాన్ని విజువలైజ్ చేసుకుని. నేను అడిగేది అదేనండి, మహానగరం నిర్మితం కాకపోతే దాన్ని రాజధాని అనుకోదా? అంతే హైదరాబాద్ లోనే కావాలి అక్కడ కూడా అంటే ఎట్లా కుదురుతుంది? అసలు మహానగరం ఎందుకు నిర్మించకూడదు? ఎన్నాళ్ళు హైదరాబాద్ అభివృద్ధి చెందింది? ఎన్నాళ్ళకి అభివృద్ధి చెందింది హైదరాబాద్? మనం చెప్పుకునేటట్టుగా కావాలనంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2004లో ఆయన అనుకున్నారు 2020 కల్లా హైదరాబాద్ ని మహానగరం చేస్తానని అన్నారు చంద్రబాబు గారు. సో నా విజన్ అదని అన్నారు. సో ఈ రోజున 2047 అని అంటున్నారు. సో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఆయన విజన్ అది, మనం దాన్ని తప్పు పట్టడానికి లేదు. కానీ ఇక్కడ ఇన్నాళ్ళు పట్టినప్పుడు అక్కడ కూడా అన్నాళ్ళు పడుతుంది ఏమోట, వెయిట్ చేయాలి కదా. వినండి, మీరు ప్రపంచంలో 3 నగరాలు ఇప్పుడు మాట్లాడేది, ఎవరు మాట్లాడినా ఒకటి హైదరాబాద్, రెండోది దుబాయ్, మూడోది డాలస్. 3 ప్రపంచం మొత్తం మీద. అందులో హైదరాబాద్ ఉందంటే అది ఎప్పుడు మాట్లాడలేదు ఇంతకు ముందు. ఓకే, ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. 20 ఏళ్లలో ఎంత సంపద సృష్టించారు ఇక్కడ. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఈ రోజు 20 లక్షలు 30 లక్షల శాలరీ. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ అయింది. ఫార్మసీ, ఎంటైర్ ఫార్మసీ ఇండస్ట్రీ అంతా ఇక్కడ కొన్ని లక్షల ఉద్యోగాలు. జీనోమ్ వ్యాలీ కానీ ఏమైనా అసలు ఎక్కడ ఉంది ఇంత అద్భుతమైన అభివృద్ధి? వేరే హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర అయింది అని అంటారా? అసలు వేరే వాళ్ళ పాత్ర ఎవరిది ఉంది? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు చెప్పుకోవడానికి. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చెన్నారెడ్డి లాంటి మీరు సాక్షి ఛానల్లో పనిచేశారు కాబట్టి మీకు అలా అనిపించొచ్చేమో కానీ దట్ ఈస్ నాట్. మీరు దానికి ఉదాహరణ మొన్న బాబు గారు అరెస్ట్ చేసినప్పుడు చూసారు, ఎవరికన్నా ఏ చీఫ్ మినిస్టర్ కన్నా అలా జరిగిందా? ఏ చీఫ్ మినిస్టర్ కన్నా ప్రపంచంలో ఇన్ని నగరాల్లో స్వచ్ఛందంగా వచ్చి చేసిన చరిత్ర ఎక్కడన్నా ఉందా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ వాళ్ళని అడగండి, వాళ్ళ మనసాక్షికి తెలుసు. వాళ్ళ ఆస్తులు కూడా పెరుగుంటాయి కదా ఇక్కడ. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్స్. చేయలేదు కదా, ఏది మీ దగ్గర అవినీతి, మీ వాళ్ళే ఉన్నారు కదా అంతా అక్కడ వెతుకుతున్నారు కదా, దొరకలేదు కదా అవినీతి, ఎక్కడ దొరికింది అంటున్నా. ఓకే, ఎక్కడ ఇప్పుడు కట్టిన ఆ బిల్డింగులు ఎంత అవినీతి చేస్తారు, ఎక్కడ ఉంది? మీరు చేసే ఆ మద్యం అవినీతి. అసలు అవినీతి అంటే ఇది మద్యం, ఇంకా ఇసుక, మైన్స్, ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, దానికి ఒక సిస్టమాటిక్ ఆర్గనైజ్డ్ కమిషన్ స్ట్రక్చర్ ఉంది. ₹1 గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయితే దాంట్లో ఒక పర్సంటేజ్ ఆటోమేటిక్ గా బ్యాక్ వెళ్తుంది. ఎనీథింగ్. రాజకీయాల్లో అలాంటి నిర్వచనం ఏం లేదు వాళ్ళకి. సరే, మీరందరూ దాన్ని యాక్సెప్ట్ ఇప్పుడు మీరు కరప్షన్ యాక్సెప్ట్ చేసుకుంటా పోతే ఎట్ ఎవ్రీ లెవెల్ ఇట్ విల్ ఇంక్రీజ్. దీనికి అంతు లేకుండా పోతుంది. ఎన్ని రోజులు చేయండి, ఇలానే చేస్తా ఉంటే చివరికి మీ ఇళ్ళు కూడా లాక్కుంటారు వచ్చి ఏదో ఒక రోజు. ఆ పరిస్థితి కూడా ఉంది కదా. ఇప్పుడు స్థలాలు చెప్తోంది, నిజమేనా అది? 100%. ఇప్పుడు ఏముంది, అన్ని తీసుకుంటున్నారు. భూ హక్కు చట్టం అనేది తీసుకొచ్చారు. ఎందుకు మీకు అసలు ఎందుకు అది అని అడుగుతున్నాను ఈ రోజున. ఇన్ని రోజులు ట్రాన్సాక్షన్స్ జరగలేదు ఎక్కడన్నా? జరిగినాయి కదా. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు? వీటిని పెట్టి బ్యాంకుల్లో అప్పులు తీసుకొచ్చి, లేకపోతే ఈ డాక్యుమెంట్స్ పెట్టుకొని మన మాట విన్న వాళ్ళందరినీ హెరాస్ చేయడానికో, లిటిగేషన్లు పెట్టడానికి,
వాళ్ళ నాయకులు. దానికి తప్పించి ఏమన్నా దానివల్ల ఉపయోగం ఉందా? పేదలకు ల్యాండ్స్ అని చెప్పారు, అందులో కరప్షన్. కొన్న ల్యాండ్ అన్నింటిలోనూ ఎక్సెస్ చేసుకున్నారు, ఎమ్మెల్యేలు తిన్నారు, కంప్లీట్ కరప్షన్. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంతేనా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల ప్రాతిపదికన పార్టీలు ఏర్పడుతున్నాయి, కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన రాజకీయాలు నడుస్తున్నాయి. ఇలాంటి దాంట్లోకి ప్రస్తుతం మీరు వచ్చి నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను, నాకు మద్దతు ఇవ్వండి అని అడుగుతున్నారు గట్టిగా అందరినీ. ఏ కులానికి ప్రాతినిధ్యం వహిస్తారని మీరు అనుకుంటారు? కులాలు అనేది ఇంతకుముందు ఎప్పుడు ఏ రాజకీయ పార్టీలు వాళ్ళు తీసుకొచ్చింది లేదు. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఆ డివిజన్ తీసుకొచ్చారు. ఈ సోషల్ మీడియాని వాడి, ఫేక్ అకౌంట్స్ వాడి. జనసేన పెట్టింది దానివల్లేగా, కాపుల కోసమేనే కదా పార్టీ పెట్టింది ఆయన అని ఎప్పుడన్నా చెప్పారు ఆయన మీకు? పవన్ కళ్యాణ్ ఉంది కదా, ఎవరు కాపుల అభ్యున్నతి కోసమే అని చెప్పి ఆయన డైరెక్ట్ గా మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు లేదే. ఆయన పార్టీలో టికెట్లు ఇచ్చే వాళ్ళందరూ కాపులే. ఎవరు చెప్పారు? హరిరామ జోగి లాంటి వాళ్ళు మాట్లాడింది అదే కదా. కాపులకి ప్రాతినిధ్యం లేనప్పుడు నీ పార్టీ ఎందుకు, నేను ఎందుకు అని అడిగారు ఆయన. నిన్న రోడ్ 100 మంది 100 మాటలు అంటారు. బట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఆయనకు గొప్ప ఆశయాలు ఉన్న వ్యక్తి. ఆయనకి ఏం అవసరం అండి రాజకీయాల్లోకి రావడానికి? ఆయన సినిమా చేసుకుంటే కొన్ని 50 కోట్లు 100 కోట్లు వస్తాయి ఆయనకి ఈ రోజున. అసలు ఆయనకు అవసరం ఏంటి? ఆయన సొంత డబ్బులు వేరే వాళ్ళందరికీ, ఇప్పుడు మొన్న రైతులందరికీ ఇచ్చారు సొంత డబ్బులు, నష్టపోయిన వాళ్ళకి, వాళ్ళందరూ కాపుల. అంటే నేను అడిగేది ఎందుకనంటే, ఈ క్వశ్చన్ రిలేటెడ్ కాకపోయినా అడిగేది ఎందుకనంటే, కుల ప్రాతిపదికన రాజకీయాలు జరుగుతున్నప్పుడు పరిస్థితి ఏంటి ఈ రోజున అని అది చెప్తున్నాను కదా. ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసింది. ఏ విధంగా ఉంటుంది? నేను పెరిగింది అసలు దాని గురించి మాట్లాడాలంటేనే, మేము అమెరికాలో వెళ్ళి ఇంత చదువుకున్న వాళ్ళకి అది చాలా ఘోరంగా అనిపిస్తుంది. అక్కడే ఉండవు ఇట్లాంటివి, ఎక్కడా ఉండవు. ఎవరు తీసుకొచ్చారు మరి ఈ రకమైన వ్యవస్థని? ఇక్కడ రాజకీయ నాయకులే కదా, రాజకీయ నాయకులు తీసుకొచ్చారు వాళ్ళ స్వభావం కోసం. మరి అలాంటి రాజకీయ వ్యవస్థలోకి మీరు వద్దామని అనుకుంటున్నారు? అల్టిమేట్ గా ఏంటంటే, పబ్లిక్ చూస్తారండి ఇతను మంచిగా కాదా, చెడా. కులాలు పనిచేయవు. ఏదో ఒకసారి వాళ్ళకి పనిచేస్తే చేయొచ్చు కానీ వాడుకోవటానికి లాంగ్ టర్మ్ లో అవన్నీ పనిచేయవు. కులం కాదు, మతం కాదు, చేసేది వర్క్ కరెక్ట్ గా చేస్తే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, అంతే కదా. మంచి చెడు ఈ రెండే కులాలు. కానీ ఎందుకు అవే రాజ్యం వెళుతున్నాయి అనేది నాకు వస్తుంది. ఎందుకు అంటే మీకు కూడా అవగాహన ఉంటుంది కాబట్టి నేను అడుగుతున్నా. ఈ రోజున ఏది మాట్లాడినా ఏ కులం వాడు అక్కడ ఏ ప్రాంతం, ఈ రకమైన భావన అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రమే కనిపిస్తోంది. తెలంగాణలో ఎలక్షన్ జరిగినాయి మనం చూడలేదు, ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జరుగుతుంది. అదే చెప్తున్నాను మీకు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అది ప్రతిపక్షం, అది పాలకపక్షమైన ఎలా చెప్పగలరు మీరు? వాళ్ళే కదా మాట్లాడితే. 2014 నుంచి 19 వరకు కుల ప్రాతిపదికన నా ఎస్టీలు, నా బీసీలు అని మొదలు పెట్టేదే ఆయన. వేరే వాళ్ళు ఎవరు మాట్లాడరే? అంటే అణగారిన వర్గాలు అట్లాగే ఉండాలా, పైకి రాకూడదా వాళ్ళు? అసలు అణగారిన వర్గాలు పైకి రావడం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ ఎన్టీ రామారావు గారు ఎప్పుడు ఇట్లా డివిజన్ తీసుకురాలేదే. పేద ప్రజల పార్టీ అన్నారు ఆయన, ఎన్టీఆర్ గారు. అంతే కదా. చంద్రబాబు నాయుడు గారు ఈ ఎంప్లాయ్మెంట్ అంతా క్రియేట్ అయింది, ఏదో ఒక పర్టికులర్ సెక్షన్ వాళ్ళకి క్రియేట్ అయిందా? ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్న వాళ్ళందరికీ క్రియేట్ అయింది కదా. తెలుగుదేశం పార్టీ చాలా అభ్యున్నత భావాలు కలిగినటువంటి పార్టీ. ఈ కులాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. 2014 నుంచి 19 వరకు కరెక్ట్గా చేస్తుంటే, గవర్నమెంట్ పరిపాలన సరిగ్గా జరుగుంటే కనుక వేరే ఎవరిని కూడా ఎంటర్టైన్ చేసి ఉండేది కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం. కానీ ఎందుకు ఎంటర్టైన్ చేసిందని అంటారు వైసీపీని? దానికి రకరకాల కారణాలు ఉంటాయండి. పర్టికులర్గా ఏంటంటే, ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిని ఒకసారి చూడాలని ప్రజలు అనుకున్నారు. ఒకసారి ఛాన్స్ ఇచ్చారంట. కుర్రవాడు ఏమనుకున్నారు? యువకుడు, ప్రజల్లో తిరుగుతున్నాడు, మాకేదో చేస్తాడు అని ఆశించారు. కానీ చూస్తే ఇంత ఘోరమైన ప్రభుత్వం, ఇంత ఘోరమైన పరిపాలన ఎప్పుడు జరగలేదు. అంతే తప్పించి తెలుగుదేశం పార్టీ ఇది చెయ్యలేదు అని రీజన్తో ఓటమి రాలేదు. కేవలం అతను ఏదో ఒకసారి చూద్దామని చేశారు. ఇంకా మళ్ళీ అతను ఉండడు ఫీల్డ్ లో. పార్టీని నమ్ముకున్న వాళ్ళకి, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో సరైన ప్రాతినిధ్యం దొరకలేదు. ఎందుకు దొరకట్లేదు? ఇప్పుడు మీరు నర్సరావుపేట పార్లమెంట్ సెగ్మెంటే తీసుకోండి. ప్రతిపాటి పుల్లారావు గారు 4 సార్ల నుంచి ఆయనే మంత్రి. జీవి ఆంజనేయులు ఆయన అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. మరి మా గుంటూరు పార్లమెంట్ తీసుకోండి, నరేంద్ర గారు ఎప్పటి నుంచి ఆయనే కదా. తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఎప్పటి నుంచి ఆయనే కదా. గద్దె రామ్మోహన్ గారు ఎక్కడ చూసినా వాళ్లే కదా, ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళే ఉన్నారు కదా. ఆశావహులు ఎక్కువ మంది ఉంటారు, అందరికి ఒక్కొక్కసారి జరగకపోవచ్చు. ఉన్నది 175. కాబట్టి ఎంత ఇప్పుడు వాళ్ళకి వేరే విధంగా సహాయం చేస్తారు. రేపు గవర్నమెంట్ వచ్చాక చాలా నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, అవన్నిటితో చేస్తారు. చేయకుండా ఎట్లా ఉంటారు? ఇది ఒక్కటే కాదు కదా, ఎమ్మెల్యే ఎంపీ సీట్లే ప్రాధాన్యత ఇచ్చినట్టు కాదు కదా. రేపు మీరు పూర్తిగా 5 years అయిపోయాక వచ్చిన ఎంటైర్ నామినేటెడ్ పోస్టులు అన్ని చూశాక అప్పుడు వాళ్ళకి న్యాయం జరగలేదని అంటే దీనికి అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ రోజున టీడీపీ అనేది అక్కడ జనసేనతో కలిసి వస్తుంది.
జనసేనతో కలిసి వచ్చినప్పుడు కంపల్సరీగా వాళ్ళకి కొన్ని సీట్లు కేటాయించేశారు. ఆ సీట్లు కేటాయించిన దాంట్లో ఇద్దరు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. మీ గుంటూరు నియోజకవర్గంలో కూడా కొన్ని ప్రాంతాల్లో వైసీపీ జనసేన కేటాయించే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాంటి పరిస్థితులు ఎదురైతే ఏంటి? మాట్లాడుకుంటారు కూర్చొని. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి ఇందాక చెప్పినట్టు జనసేన కార్యకర్తలు టీడీపీకి సపోర్ట్ చేస్తారా? చేస్తారు తప్పకుండా. జగన్మోహన్ రెడ్డి జనసేన అనేది తనంతట తానుగా పైకి రావాలన్న అనుకున్న ఆకాంక్షతో పెట్టిన పార్టీ అది. ఈ రోజుని టీడీపీకి వంత పాడాలంటే వాళ్ళు వంత పాడతారా? ఇక్కడ ప్రస్తుతం ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? అధికారంలోకి రావడం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెళ్ళిపోవాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు జాయిన్ అయ్యారు టీడీపీ తోటి. ప్రథమ కర్తవ్యం అదే. కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా ఆ ఆబ్జెక్టివ్ తోటే పనిచేస్తారు. తెలుగుదేశం వారు కానీ జనసేన వారు కానీ ఆ ప్రభుత్వాన్ని గద్దెదించటం, మిగిలిన తర్వాత ఏవైనా మాటలు. అప్పటిదాకా దాని గురించి మాట్లాడే ప్రసక్తే లేదు వేరే వాటి గురించి. సో ప్రజల్లో ఏ అంశాలు ప్రాతిపదికగా తీసుకుని మీరు ప్రచారంలోకి వెళ్తారు? ఇవి ఇందా చెప్పా కదా మీకు, మద్యం మాఫియా, ఇసుక మాఫియా, ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్, ల్యాక్ ఆఫ్ రోడ్స్, ల్యాక్ ఆఫ్ జాబ్స్. 5 వచ్చినాయి ఇప్పటికి. 5 ఏంటండి, ఎన్నో ఉన్నాయి. నిత్యావసర ధరలు పెరగటం. నిత్యావసర ధరలు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెంచేది కాదు. వాళ్ళే చెత్త పన్ను ఎన్ని అసలు మీకు ఒక 20 ఉన్నాయి మినిమం. చెప్పుకుంటా పోతే 100 అవుతాయేమో. చాలా ఉన్నాయి. అంటే నేను ఎగ్జాంపుల్గా 4-5 చెప్పాను అంతే. మీకు ఏ ప్రాంతాలను అభివృద్ధి చేస్తాను, ఏ రకంగా అభివృద్ధి చేస్తాననే నిర్దిష్ట ప్రణాళిక మీ దగ్గర ఉందా? తెలుగుదేశం పార్టీకి డెఫినెట్ గా ఎందుకు లేదు? అంటే మీ నియోజకవర్గానికి సంబంధించి అడుగుతున్నా. మా నియోజకవర్గానికి మేము తెనాల్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టాం. 7 నియోజకవర్గాల్లో గవర్నమెంట్ తో సంబంధం లేకుండా అయినా నా సొంత డబ్బుతో అయినా నేను పెడతాను. ఒక 7 స్కూల్స్, ఒక 2-3 సబ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ బిల్డ్ చేస్తాం. మళ్ళీ మీరు విద్యా వైద్య రంగం మీదకే వస్తున్నారు. అల్టిమేట్ గా అదే కదా. ఇప్పుడు నేను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాను. ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం చాలా చేస్తుందని చెప్పుకుంటోంది కదా. అది ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అంటే బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో దాన్నే ఇంకా ఇంప్రూవ్ చేసే ప్లాన్ లోనే ఉంటాం. ఎడ్యుకేషన్, వైద్య రంగం అయినా అంతే కదా. ఈ రోజున ఎయిమ్స్ లాంటి సంస్థలు ఉన్నాయి అక్కడ. అదే మీకు సబ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతే లేవో, ఇప్పుడు ఒక ఎయిమ్స్ ఉందనుకోండి. ఎయిమ్స్ ఒకటి అక్కడ ఉన్న జనాభా ఎంతమంది? మా పార్లమెంట్ సెగ్మెంట్ లోనే కొన్ని లక్షల మంది ఉన్నారు. ఒక ఎయిమ్స్ హాస్పిటల్ ఏం సరిపోతుంది మీకు? ఆ పార్లమెంట్ కి, ఆ జనాభాకి కనీసం 4-5 ఎయిమ్స్ హాస్పిటల్స్ లాంటివి కావాలి. ఫైనల్ గా మీ మెయిన్ మోటివ్ ఏంటి అసలు రాజకీయాల్లోకి రావడానికి? ప్రతి క్షణం వేరే వాళ్ళకి ఏదో విధంగా మేలు చేయటం. సేవా రంగంలోకి వెళ్ళొచ్చు. చెప్పే కదా ఇందాక మీకు, ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి స్కోపు. నేను ఒకటి చేస్తే మ్యాగ్నిఫికేషన్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎంపీగానే పోటీ చేయక్కర్లేదు, దానికి ఎమ్మెల్యే అవ్వచ్చు. ఎమ్మెల్యేగా కూడా చేయొచ్చు మీరు చెప్పినట్టు. కాకపోతే ఎంపీలో ఇంకా స్కోప్ ఎక్కువ ఉంటుంది. నాకు ఉన్నదానికి లోకల్గా ఒక నియోజకవర్గానికి పరిమితం అయ్యేదానికన్నా ఇంటర్నేషనల్గా, నేషనల్ లెవెల్లో ఐ కెన్ యాడ్ మచ్ మోర్ వాల్యూ. పార్లమెంట్ మరో గల్లా జయదేవ్ కావాలని అనుకుంటున్నారా? గల్లా జయదేవ్ గారు హ్యాస్ సెట్ ఏ వెరీ హై స్టాండర్డ్. డెఫినెట్ గా నా మార్క్ అనేది ఉంటుంది. అది చరిత్రలో గుర్తు పెట్టుకునే విధంగా ఉంటుంది. ఎటువంటి మార్కుని చూపిస్తారు? మీరు చూస్తారు. గుంటూరు ప్రజలు చూస్తారా? గుంటూరు జిల్లా ప్రజలు? గుంటూరు ప్రజలే కాదు, రాష్ట్రం అంతా చూస్తుంది. దాంట్లో ఒకటి రివీల్ చేయొచ్చు కదా? దాంట్లో బయట చెప్తాం అన్ని మీకు 1 by 1. అంటే ఎన్ని సెక్షన్స్ మీరు చెప్పుకున్న దాంట్లో? నేను ఇందా మీకు చెప్పా కదా, 2 సెక్షన్స్ మాత్రమే మీ నోట్ నుంచి వస్తున్నాయి బయటికి. ఫస్ట్ విద్య, నెక్స్ట్ వైద్యం, ఇండస్ట్రీస్, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం. మినిమం 3, ఇంకా చాలా ఉన్నాయి. వి విల్ రివీల్ 1 by 1. ఎప్పుడు ఆలోచన వచ్చింది రాజకీయాల్లోకి వెళ్దామని? నాకు ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి రాజకీయాల మీద ఒక అవగాహన. ఫాదర్ తిరగచ్చు, కానీ మీరు చదువుకుంటున్న టైంలోనే రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి, అంటే ఆ టైంలోనే వద్దామన్న ఆలోచన వచ్చిందా? లేకపోతే ఈ ప్రభుత్వాలు ఈ రకంగా తయారు చేస్తున్నాయి, రాష్ట్రాన్ని పాడు చేస్తున్నాయి, గుంటూరు జిల్లాని నాశనం చేశాయి అన్న ఆలోచనతో బయటకు వచ్చారా? ఎప్పటి నుంచో సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులం మేము. కాకపోతే ప్రతిదానికి ఒక ట్రిగ్గర్ పాయింట్ అనేది ఉంటుంది. వీళ్ళు చేసింది ట్రిగ్గర్ పాయింట్. సో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీదే అదే మిమ్మల్ని రాజకీయాల్లోకి రావాలని ఉరుగొల్పిందని అనుకోవచ్చా? 100%. సో రేపు రాబోయే రోజుల్లో కూడా వైసీపీ ప్రభుత్వం మీదే మీరు పోటీ చేస్తున్నారు, ఆ అభ్యర్థి మీదే పోటీ చేస్తారు, గెలుస్తారని నాకు భావిస్తున్నారు. ఎంత మెజార్టీ వస్తుందని? మినిమం 2 lakhs. ఆయన 1 lakh కొట్టారు. ఆయన చూస్తారుగా మీరే. 7 నియోజకవర్గాలకు 7 గెలుస్తాం. 2 లక్షల పైన మెజారిటీ రాబోతుంది. వేవ్ వస్తుందని అనుకుంటున్నారా? చంద్రబాబు గారు వేవ్ వస్తుందని అనుకుంటున్నారా? అద్భుతమైన వేవ్, హిస్టారిక్ వేవ్ వస్తుంది. 151 సీట్లు ప్రస్తుతానికి, 175కి 151 ప్రస్తుతం వైసీపీ. 155కి 171 వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారి లాగా 151 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు వైసీపీకి. తెలుగుదేశం పార్టీ నుంచి అంతకంటే ఎక్కువ వస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రావడానికి చాలా హై స్కోప్ ఉంది. కుల, మత, ప్రాంత విభేదాలన్నీ కూడా మర్చిపోయి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీట్లు కూడా పక్క పార్టీలకు కూడా ఇచ్చారు. వాళ్ళు గెలవాలి, అన్ని ఆలోచించి చెప్పాలి. ఇవన్నీ అదే చెప్తున్నాను.
వస్తుంది మీకు జనసేన ఓటింగ్, తెలుగుదేశం పార్టీ ఓటింగ్ కలిస్తే హిస్టారిక్ విక్టరీ ఉండబోతాను. మనస్ఫూర్తిగా జనసేనతో కలిసి పోటీ చేయడం అంగీకరిస్తారా? అంగీకరిస్తాం. ఎందుకు అంగీకరించాం? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మంచి వ్యక్తి, ఎందుకు చేయం? రాజకీయాల్లో మంచి వ్యక్తి, సినిమాల్లో మంచి వ్యక్తి ఆయన. మంచిగా అనే దానికి కంపార్ట్మెంటలైజేషన్ ఉండదండి. ఓకే, మంచి అంటే మంచే, వాళ్ళ ఆలోచన అన్ని విధాలలోనూ మంచిగానే ఉంటుంది. సో మీరైతే గుంటూరు పార్లమెంట్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నారు. ఎస్, డెఫినెట్లీ అక్కడ ప్రజలు కూడా మిమ్మల్ని ఆశించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ కిషోర్ గారు.